హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే మళ్ళీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ గిరాక్ వచ్చింది. గిరాక్ ఎంత వస్తే అంత తీసుకొని అయితే కుట్టేస్తాను. కటింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి ఇట్లా అయితే క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. జారుతుంది క్లాత్ అయితే, ఫుల్ జారుతుంది అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ ఇది కూడా అలాగే. కింద ఏమో ఒరిజినల్ క్లాత్, పైననేమో అస్తర్ అయితే పెట్టుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇదైతే హ్యాండ్స్. ఇవి చేతులకి కూడా డబల్ మడత అయితే వేసుకోవాలి. ఇక చూసారు కదా, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకొని మనకు సైజ్ బట్టి కట్ చేసుకోవాలి అన్నమాట. ఇదైతే పోతుంది. ఇంతకైతే ఎక్స్ట్రా ఉంది క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. రెండు చేతులకు వచ్చేసింది. ఇదేమో దీని మీద అయితే క్రాస్ పట్టీ ఫ్రెండ్స్. ఇది మిగిలింది క్రాస్ పట్టీకి అయితే యూజ్ చేసుకోవాలి. ఇది మిగిలింది కానీ డోరీకి అయితే వస్తుంది, క్లాత్ డోరీకి. అనేది అయిపోయింది. మళ్ళీ ఇక చూసారు కదా, నీకు ఇంకో క్లాత్ అయితే చూపిస్తున్నా. ఇది ఒరిజినల్ క్లాత్ ఇట్లా పెట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్కి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇంకా ఈ ఫోల్డ్ అనేది ఓపెన్ సైడ్ అటు సైడ్ ఉండి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉంది కదా కటింగ్, ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ మన సైడే ఉండాలి. ఇది ఓపెన్ సైడ్ కూడా అలాగే అటు సైడే పెట్టాలి. సరే, ఇది ఇలా ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది క్లాత్ అన్నమాట. రాత్రి నేను కట్ చేసుకున్నా, టైం లేక. ఇది కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనం కొంచెం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. కొంచెం ½ ఇంచ్ ఎక్స్ట్రా. ఇలాగైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు అస్తర్ కుట్టుకున్న తర్వాత గల్లా అయితే కట్ చేయాలి. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ½ ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్. ఇలా
చూసి జాగ్రత్త కుట్టుకొని రెండు సేమ్ లెవెల్గా కరెక్ట్ సైజు కొలత ఉన్నట్టు ఇది హ్యాండ్స్కి అయితే వస్తుంది. ఇదైతే క్లాత్ అస్సలు కలుస్తలేదు, కానీ వాళ్ళు తెచ్చారన్నమాట. తెచ్చింది మనం కుట్టియాలి అంతే. ఇదైతే హ్యాండ్స్ మళ్ళీ చిన్న హ్యాండ్స్, ఇది ఫుల్ హ్యాండ్స్ అయితే అది ఇట్లా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానైతే కట్ చేసుకుంటాం. హ్యాండ్స్ కూడా అయిపోయింది. తర్వాత దీంట్లో అయితే మనకు ఇదైతే వెళ్తుంది అన్నమాట. క్రాస్ పట్టి అయితే తీసేసుకుంటున్నా. దీంట్లోనే ఇలా అయితే తీసుకుంటాను నేను. డబల్ ఫోల్డింగ్ అయితే వేస్తాను. చూద్దాం ఎట్లయితుంది. ఇది పుచ్చుకుంటుందో ఏమో. ఇది పూసలు చమ్కీలు వచ్చింది. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ పట్టి అయితే 12 ఇంచులు 13 అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నా. ఇది మిగిలింది అంతే. ఇంకా మనకు ఎక్స్ట్రా ఏదన్నా అవసరంగా అయితే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే నేను కట్ చేసుకున్నా. ఇక రెండు బ్లౌజులు అయితే కటింగ్ అయితే అయింది. ఇంకా కుట్టేయాలి ఇప్పుడు. ఈ బట్టకైతే జారుతుంది. నేను గమ్ అయితే వేస్తాను. గమ్ అంటించి కుడతాను అన్నమాట. బాయ్ మరి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ మరి.